ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మార్చి 31 ఆపరేషన్ కగారుకు చివరి రోజు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేని భారతాన్ని క్రియేట్ చేస్తానని చెప్పి ఆపరేషన్ కగారు ప్రకటించారు. 2 సంవత్సరాలు అవుతుంది. మార్చి 31 చివరి రోజు. మరి మావోయిజం లేకుండా పోయిందా అంటే దాదాపుగా 95-96% మావోయిజం అనేది కంప్లీట్. మావోయిస్ట్ పార్టీ అనేది కొలాప్స్ అయిపోయింది. ఈ రోజు కూడా ఒక కీలకమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లొంగిపోయాడు. ఇప్పటికే ప్రధాన నాయకత్వంతో లొంగిపోయింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శితో సహా మావోయిస్ట్ పార్టీలో కీలకమైన నాయకులు అంతా కూడా రకరకాల రాష్ట్రాల్లో లొంగిపోయారు. ప్రధానంగా ఆల్ ఇండియా సెక్రటరీ తెలంగాణలో లొంగిపోయాడు, కేంద్ర ప్రధాన కార్యదర్శి. అయితే నేనేమంటానంటే వీళ్ళంతా లొంగిపోయారు కాబట్టి వందలాది మంది మావోయిస్టులు చంపబడ్డారు. ఎన్కౌంటర్లలో వందలాది మంది లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా అయితే చనిపోయింది, లేదంటే లొంగిపోయింది. అయితే ఇక మావోయిజం ఉండదా? రియాలిటీగా మాట్లాడుకుందాం. మావోయిజం ఉండదా అంటే మావోయిస్టుల్ని అణిచివేసిన తీరును ఒకసారి మనం పరిశీలిస్తే మావోయిజం ఉండదా మనకు అర్థమైపోయింది. నట్టడువుల్లోకి కేంద్ర వర్గాలు పోయాయి, రాష్ట్ర పోలీసులు సహకారం, తర్వాత గ్రైహౌండ్స్ దళాలు, ఒక ప్రభుత్వం పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి, ఒక ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ, అనేక మంది అధికారులు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు, వాళ్ళకి పెద్ద ఆయుధాలు, పెద్ద ఎత్తున ఖర్చు, కోట్లాది రూపాయల ఖర్చు. ఒక్కొక్క మావోయిస్టుని 6 బలగాలు, అంటే ఒక్కొక్క మావోయిస్టుని 6 పోలీసు చొప్పున లెక్కేసి బలగాన్ని రంగంలో దింపి మొత్తానికి ప్రధానంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టు స్థావరాలు ఉన్నాయని గుర్తించి ఆ అడవుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళ మీద ఆపరేషన్ గగార్ స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాళ్ళ ఏరువేత కొనసాగింది. లొంగిపోమని చెప్పారు, లేదా ఎన్కౌంటర్ చేశారు. వందలాది మంది ఎన్కౌంటర్ చేపట్టారు, వందలాది మంది లొంగిపోయారు. అయితే ఇక్కడ ఇంత పనిచేసి ఇంత సమయం కానీ మావోయిస్టులు 95%-96% క్లోజ్ కాలేదు. మరి ఇక మావోయిజం పట్టుకుండా ఉంటుందా? ఇంతగానో మావోయిస్టులు, ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, చాలా సిబ్బంది ఉంటారు, మానవ వనరులు, ఆయుధాలు ఉంటాయి. కానీ మావోయిస్టులు అంతమంది 100, 200, 300, 400 ఒక చోట ఒక స్థావరంగా, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉండదు. అయినా సరే వాళ్ళు ఎదుర్కొని నిలబడగలిగారు అంటే దానికి కారణం ఆదివాసీలు, గిరిజనుల మద్దతు, అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్ళ మద్దతు. ఇది వాళ్ళకి ఎందుకుంది? అసలు మావోయిస్టుల్లోకి రిక్రూట్మెంట్ ఎందుకు వెళ్తున్నారు? జనరేషన్స్ మారిని, సమాజం మారింది, ఆర్థిక పరిస్థితులు మారిని, స్వార్థం పెరిగింది. నా జీవితం నేను బతకాలి, నాకు ఇంకోటితో సంబంధమే ఉంది, సమాజంతో సంబంధమే ఉంది, ఈ సమాజంలో ఏదో క్రియేట్ చేయాలి, సమాజంలో సోషలిజం పట్టుకురావాలనే ఆలోచనలు తగ్గిపోయాయి. చదువులు కూడా స్వార్థాన్ని మన మైండ్లోకి జొప్పిస్తున్నాయి. డబ్బు కట్టు, డబ్బు సంపాదించు, ఇదే కదా చదువులు తీరి. ఇప్పుడు పెట్టుబడి పెట్టే డబ్బుని చదివిన తర్వాత డబ్బు సంపాదించు, ఇదే చదువులు తీరి కదా. ఈ పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల్లోకి ఎందుకు రిక్రూట్ అవుతున్నారు అనే దాన్ని కనుక ఫైండింగ్ చేయకుండా, ఆ వైపుగా ఆలోచన చేయకుండా ఇక మావోయిజం ఉండదు అనుకోవటం మనకంటే పొరపాటు ఇంకేం ఉండదు. మావోయిజం అనేది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక ఆర్థిక సమస్యగా దాన్ని గుర్తించాలి. అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, అసహనం, ఇది మావోయిజానికి ప్రధానమైన కారణం. ఇవి సమస్యలుగా గుర్తించి వీటిని పరిష్కరించకుండా ఉండుంటే ఎప్పటికైనా మావోయిజం మళ్ళీ పురుడు పోసుకుంటుంది. కదే మావోయిజం అనే పేరుతో కాకపోవచ్చు, ఇంకో రూపంలో, ఇంకో పేరుతో. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. వెలుగుమట్ట దగ్గర, ఖమ్మం జిల్లా వెలుగుమట్ట దగ్గర ప్రభుత్వం పేదవాళ్ళు భూదాన భూముల్లో నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూల్చేశారు. అంటే అక్రమంగా ఆక్రమించుకొని మీరు ఉంటున్నారని కూల్చేశారు. మళ్ళీ ఆ భూమిని ఏం చేస్తారు? ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఏదో కార్పొరేటర్గా అప్పచెప్తారు. వాడు ఉద్యోగాలు ఇస్తాడు, వాడు డెవలప్ చేస్తాడని చెప్తారు. అంటే డెవలప్మెంట్ పేరుతో, ఉద్యోగాల పేరుతో భూములన్నీ వాళ్ళు అనుకున్న వ్యక్తులకు రాసిస్తేస్తారు. పేదోడికి మాత్రం భూమి ఇవ్వడానికి, ఇది ఇవ్వడానికి చేతులు రావు. ఒకటి ఇందిరా మిల్లు కట్టిస్తారు, అది ఇవాళ కట్టితే రేపే గూలి తట్టుంటుంది. అది కూడా అరకొరగా ఇస్తూ ఉంటారు. కానీ కార్పొరేట్కి రాయితీలు మాత్రం విచ్చలవిడిగా ఇస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వాలు పనిచేస్తుంది కార్పొరేట్ల కోసమో ప్రజల కోసమో తెలియదు. ఇప్పుడు పేదలిల్లు కూల్చేసి అదే స్థలాన్ని కార్పొరేట్కి ఇచ్చినప్పుడు ఆ నివాసం కూలిన అతను నా భూమి కదా, ఎవడో ఉంటున్నాడు కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు వాడు వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడా? వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద ఆ మనిషికి నమ్మకం వస్తుందా? వాడు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటే మావోయిజం. తిరుగుబాటు తొలి పునాది. తర్వాత వాడు సిద్ధాంతం నేర్చుకుంటాడు, రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ పునాది ఏంటిది? ఈ వ్యవస్థ మీద వచ్చిన కోపం, వ్యవస్థ మీద వచ్చిన అసహనం. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి మాటలు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు మావోయిజంలోకి వెళదాం అనుకున్నాడట. ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ వ్యవస్థ మీద ఆయనకి ఏదో కోపం వచ్చింది. ఈ వ్యవస్థలో వివక్ష ఉంది ఏంటి, ఈ వ్యవస్థలో అంటరాంతనం ఏంటి, ఈ వ్యవస్థలో పేదరికం ఏంటి, ఈ వ్యవస్థలో నిరుద్యోగం ఏంటి, ఈ సమస్యను పరిష్కరించలేని పాలకులు ఏంటి,
అసలు అభివృద్ధి విధానం అంటే ప్రజలకు దూరంగా ఉంటుందా? అదాని అంబానీల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని ఆయన కనిపించింది మా వయసులో. ఆ స్థాయి ఉన్న వ్యక్తికి అనిపించింది కదా. మామూలు వ్యక్తికి, సమాజంలో రుగ్మత ఎదుర్కొన్న వ్యక్తికి, కుల వివక్ష ఎదుర్కొన్న వ్యక్తికి, అంటరానితనాన్ని ఎదుర్కొన్న వ్యక్తికి, పేదరికాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తికి, ప్రభుత్వాల దాష్టికానికి బలైపోయిన వ్యక్తికి ఎందుకు అనిపించదు? అనిపించకుండా చేయగలగటం పాలకుల లక్షణం. ఇప్పుడు నా ఎదురుగా కెమెరామెన్కి నేను అతనికి జీతం ఇస్తేనో సరిగా చూసుకుంటేనో నా కెమెరా పెడతాడు. లేదు అతను కెమెరామెన్ అనే కారణం చేత రూపాయి ఇవ్వకుండా నేను అతనితో పని చేయించుకుంటున్నాను అనుకో, అతను ఒకరోజు కాదు ఓ రోజు అసహనం వస్తుంది. పైగా అతను నేను మనిషిలాగా చూడలేదనుకో ఏదో రోజు తిరుగుబాటు చేస్తాడు. అదే కెమెరా స్టాండ్ పెట్టుకుని కొట్టడానికి కూడా వస్తాడు. ఒక టైంలో ఎంత గౌరవం ఇస్తాడో ఒక టైంలో అంతగా తిరుగుబాటు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడు అని మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ మనిషి నా మీద తిరుగుబాటు చేయకుండా నా మీద ఉన్న గౌరవాన్ని నేను అలాగ ఉంచుకోవాలంటే అతన్ని కనీసం నేను మనిషిలాగా చూడాలి కదా. అట్లే ప్రభుత్వాలు కూడా ఓటేసేటప్పుడు మాత్రమే వాళ్ళు ఓటర్లు, తర్వాత వాళ్ళెవరో నాకు సంబంధం లేదు, నేను డబ్బుల కోసం పని చేసుకుంటున్నాం, డబ్బులు ఉన్నోళ్ళ కోసం పని చేసుకుంటున్నాం అని పాలకులు అనుకుంటే ప్రజలు ఏదో ఒక రోజు అసహనం రూపంలో తిరుగుబాటు వస్తుంది. అది మావోయిజం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు. అసలు ఇంకోటండి, ఆదివాసీల్లోనే గిరిజనుల్లోనే ఎక్కువ మంది మావోయిజంలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడే పుడతారు, అక్కడే పెరుగుతారు, అడవి మీద మాకు అవకాశం ఉంది అనుకుంటారు, ఈ అడవి ఉత్పత్తుల మీద మాకు హక్కు ఉంది అనుకుంటారు. కానీ మీకు లేదు హక్కు, ఎవరికో అదానికో అంబానీకో ఉంది, వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు, మీరంతా పక్కన జరగండి అంటే అక్కడ కూడా కోపం రాదా? ఆ కోపం రాకుండా వాడికి అవకాశాలు కల్పించడం, వాడి కాళ్ళ మీద, ఇప్పుడు నిజంగా చెప్తున్నా అండి, ఎవడి కాళ్ళ మీద వాడిని నిలబెడితే ఎవడు కూడా తుపాకులు పెట్టుకొని ప్రాణాన్ని రిస్క్ చేసి ఒకప్పుడులాగా మావిజంలో పోదాం, నక్సలిజంలో పోదాం, ఇంకో ఇజంలో పోదాం అని ఎవడు అనుకోడు. ఫస్ట్ వాడికి అవకాశం లేక అసహనం వస్తుంది. అవకాశం లేక వచ్చే అసహనంలో వాడు ఒకటి రాంగ్ ట్రాక్లోనే పోతాడు, రైట్ ట్రాక్లోనే పోతాడు. అంటే రైట్ ట్రాక్ అంటే కొంత పర్లేదు మావిజమో అదో ఇదో, రాంగ్ ట్రాక్ అంటే తీవ్రవాదం వైపు ఇంకోవైపు. అంటే నేను మావిజాన్ని కూడా రైట్ ట్రాక్ అన్ను, కానీ ఏదో ఉన్నంతలో ఇది కనీసం బెటరు. అది అటైతే మరి డేంజర్ కదా. కాబట్టి వ్యవస్థల్లో అవకాశాలు అందరికీ కనిపించడం సరే. ఉన్మాదంతో, మత ఉన్మాదమో, కుల ఉన్మాదమో, పిచ్చి ఉన్మాదంతో పోయేవాడు అది వేరే విషయం. వాటిలో ఆ నరనరాలు జీర్ణింపజేస్తే అడపోయేవాడు వాడిని కాదు, వాడి మనిషి కాదు, వాడు ఉన్మాది. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్తూ. కానీ సమాజంలో ఎదురయ్యే వివక్షల వల్ల, సమాజంలో ఎదురయ్యే అసమానతల వల్ల మావోయిజంలోకి అసహనం రూపంలో అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్యను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిజానికి అది ఆపినప్పుడే ఆపరేషన్ కాగారు సక్సెస్ అయినట్టు. అది అంటే ఆ సమాజంలో వివక్షని, అసమానతల్ని, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయనంత కాలం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ దేశంలో 80% సంపద 20% మన చేతుల్లో, 20% సంపద 80% మన చేతుల్లో ఉంది అనేది పచ్చి నిజం. ఈ అంతరాన్ని చెరిపేసే ప్రయత్నం వైపు ప్రభుత్వాలు లేకపోతే ఎప్పుడు అసహన భారతం లగిలిపోతూనే ఉంటుంది. అంటే నేను చెప్పే మాట చూసేవాళ్ళు ఇదేంది కార్తీక్ అసహనాన్ని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అని నా ఉద్దేశం. వాళ్ళని సపోర్ట్ చేయడం అస్సలు కాదు. కానీ ఆ వైపుగా వెళ్ళే వాళ్ళని వాళ్ళు మన బిడ్డలే కాబట్టి ఆ వైపుగా వెళ్లకుండా కాపాడుకోవటం. ఇప్పుడు మావోయిస్టులు కూడా పెద్ద పెద్ద మేధావులు ఉంటారండి. నిజానికి చాలా గ్రామాల్లో వాళ్ళు సింపథైజర్స్ ఉంటారు. ఎందుకుంటారు తెలుసా? వాళ్ళు చేసేది మంచి పనే, మా కోసమే కదా అనేటువంటి ఫీలింగ్. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయనప్పుడు ఇంకెవరు అన్నల కోసం చూస్తుంటారు. వాళ్ళకి అన్నలని పేరు పెట్టింది ఎవరు? ఇదే ప్రజలు కదా వాళ్ళకి అన్నలని పేరు పెట్టింది. కరీంనగర్ జైత్రయాత్ర, శ్రీకాకుళం పోరాటం మన తెలుగు రాష్ట్రాల్లోనే వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు భారత ప్రభుత్వం తెలంగాణ నైజాం చేతుల్లో ఉంటే పట్టించుకోకపోతే అదే తుపాకులు పెట్టుకుని సాయుధ పోరాటం చేశారు. అరే సరే, ఆ రోజు మావోయిజం కావచ్చు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు కాక, అంటే ఏదైనా పరిస్థితులను బట్టే ఆ పరిస్థితుల్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యత నేను గుర్తు చేస్తున్నాను అంతే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.